కొన్ని ఏవైతే లివోఫ్లాక్సిన్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఆ మందుల వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుంది హార్ట్ మీద. అలాంటి వారు హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటి టాబ్లెట్ కానీ క్లోరోక్విన్ కానీ ఇచ్చినప్పుడు కొంత అబ్నార్మల్గా రియాక్షన్ రావచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఎల్డర్లీ పేషెంట్స్కి ఒకవేళ ఇవ్వాలనుకుంటే 60 ఏళ్ళు వాళ్ళకి, ఈవెన్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ముందే ఈసీజీ తీసుకొని ఈసీజీలో బాగానే ఉంది ఈయనకి ఇవ్వచ్చు అనుకుంటే అప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తూ మళ్ళీ ఆఫ్టర్ 48 అవర్స్ మళ్ళీ ఒక ఈసీజీ తీసి ఆ ట్యాబ్లెట్స్ మీద నుంచి ఎలాంటి చెడు జరగట్లేదు ఈ పేషెంట్కి అనుకుంటే కంటిన్యూ చేయడం, అది సేఫ్ మెథడ్ అన్నమాట. ఇంకా మీడియా మిత్రులకు ఏ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్రెడీ శ్రీధర్ గారు మనకు చెప్పారు ఆ వ్యాధి లక్షణాల గురించి. అవి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి, అడిగితే దీని తరపు డీటెయిల్గా చేస్తాను. ఏమండి అదే ఏసిమ్టమాటిక్ కేసులు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ వస్తూనే ఉంటారు, కానీ మాకు ఉందని వాళ్ళకే తెలియదు, మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి, ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద స్ప్రెడ్. హౌ టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఈజ్ మెయింటైన్ ద డిస్టెన్స్. హౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఓన్లీ బికాజ్ అది వైరస్ మనం తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చి యూజువల్గా సెటిల్ అయిపోతుంది. అదే మనం మనిషి దగ్గర ఉండి తగ్గినప్పుడు ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అది వితిన్ 1 మీటర్ డిస్టెన్స్లో కంటే ఇంకా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం. కాబట్టి ఏం చేయాలి, అది సిమ్టమాటిక్ లేకపోయినా మనకు ఉంది అనే ఫీలింగ్ మనం పెట్టుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మనం చాలాసార్లు చూస్తాం. మొన్న సండే అయింది, జస్ట్ 2-3 days బ్యాక్. చాలా మనం మీడియాలో అప్పుడు చూస్తూనే ఉంటాం. ఎంతోమంది క్రౌడెడ్గా ఉండి షాపింగ్కి వెళ్ళారు, సంతలు అవుతున్నాయి, షాపింగ్కి వెళ్ళారు. సో ఐ వాజ్ సర్ప్రైజ్, ఎందుకు ఇంత మీడియాలో మనం రోజు చెప్తూ ఉన్నాం మెయింటైన్ చేయండి, అయినా కూడా మరి మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఎందుకు చేయాలంటే అవేర్నెస్ ఉన్నా కూడా నిర్లక్ష్యం అనాలా మరి ఏమనాలి, వాళ్ళకి తెలుసు సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి, అయినా వాళ్ళు కూడా ఎందుకు క్రౌడెడ్గా వస్తున్నారు, దానికి ఆన్సర్ వాళ్ళే చెప్పుకోవాలి. సో ఏసిమ్టమాటిక్ పేషెంట్స్కి మనం ఇచ్చే సలహా ఏంటి, అందరికీ సింప్టమాటిక్స్ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం విధానాలు ఇప్పుడు ఏంటి, కోవిడ్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం చేయగలిగింది, మన చేతిలో ఉన్నది ఈజీగా చేయగలిగింది ఏంటంటే ఇంట్లో ఉండండి, అనవసరంగా బయటికి పోవద్దండి, ఒకవేళ పోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డాక్టర్ గారు చెప్పినట్టు మరీ ఎల్డర్లీ పేషెంట్స్ అయితే అసలు పోనే వద్దు. డిసీజ్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్మా అండ్ థైరాయిడ్, పర్టికులర్లీ క్యాన్సర్, అలాంటి వాళ్ళకి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో. సో అలాంటి వాళ్ళు బయటకు పోవడం అనేది, క్రౌడెడ్లో పోవడం అనేది వద్దనే వద్దు. ఇంకా ఎవరో ఒకరు సహాయం తీసుకోవచ్చు. బయటికి వెళ్ళేప్పుడు కూడా చూడండి, ఇప్పుడు నేను ఎలా వచ్చాను, టై కట్టుకోలేదు, కోట్ వేసుకోలేదు, బెల్ట్ పెట్టుకోలేదు, పర్స్ తెచ్చుకోలేదు. దీస్ ఆర్ ది మైనర్ థింగ్స్. ఇవన్నీ మనం పాటించాలి, ఎందుకంటే దే ఆర్ ఆల్ ది ప్రోడక్ట్ థింగ్స్, ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ ట్రాన్స్మిట్ ద డిసీజ్. బెస్ట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, చాలా మంది వచ్చి సార్ ఈజ్ ఇట్ రియలీ ప్రాక్టికల్? ఇట్ ఈస్ ప్రాక్టికల్, అట్లీస్ట్ ట్రై టు డూ ఇట్. ఇంటికి వెళ్ళగానే నేను ముందే ఫోన్ చేసి చెప్పేస్తాను, నేను తలుపు చేయను, ఐ వాంట్ ఓపెన్ ద లాక్, తీసి పెట్టమంటాను, వాళ్ళు ఓపెన్ చేసి పెడతారు. ఐ గో డైరెక్ట్ ఐ గో టు బాత్రూమ్, లేకపోతే షర్ట్, టాయిలెట్, డ్రెస్ పడేసాను, స్నానం చేయండి, రైట్, దెన్ మనం వైరస్ ఫ్రీ అవుతాం, అప్పుడు లోపలికి వచ్చేసి. ఇట్లా ఇన్ఫ్యాక్ట్ మరీ చిన్న ఇళ్లలో వీలున్నంత వరకు ప్రయత్నం చేయమంటున్నారు. మనం ప్రతి పేషెంట్కి అలా చేయడం, ప్రతి మనుషులు సాధ్యం కాదు, కానీ సాధ్యమైనంత వరకు డిస్టెన్స్ పాటించండి, జాగ్రత్తలు తీసుకోండి. చేతులు కడుక్కోవడం అయితేనేమి, మొహం ఇప్పుడు మనకోటి మాస్క్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎక్కడన్నా ఉండొచ్చు వైరస్, ఇది మనం చేయబెడతాము, మన చేతికి వచ్చేస్తుంది. ఇది మనం తెలియకుండానే ముఖంకి, మూతికి, కళ్ళకు చూసుకుంటాం. అది సహజమైన అలవాటు. కానీ రోజు ఎవరో చెప్పారు 1500 times మనం తగిలిస్తామట, పెదవులకు కానీ కళ్ళకు కానీ. సో అట్లీస్ట్ ఇది ఉంటే ఒక అవేర్నెస్ వస్తుంది, అమ్మ ఇది ఉంది మనం ముట్టుకోకూడదు అని. కాబట్టి మాస్క్ కట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా ట్రీట్మెంట్ విషయంలో వస్తే కేసు నిర్ధారణ అయింది, ఆయనకు జబ్బు ఉంది, సో కాబట్టి మనం ఐసోలేట్ చేస్తాము, హాస్పిటల్లో పెడతాము, రోజు కావాల్సిన టెస్ట్లు అవి చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత నిజంగా ఆయనకు లంగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, చాలా అదర్ సిమ్టమ్స్ సీరియస్గా వర్సన్ అవుతున్నాయి, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది అంటే వాటిని ఐసీయూలో పెడతాము. మెయిన్గా హెచ్ఐవి రిలేటెడ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి. దాంతోపాటు క్లోరోక్విన్, హైడ్రోక్లోరోక్విన్ అడుగు ఇస్తాం. మరి బ్యాడ్గా అయితే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటే వెంటిలేషన్ కూడా ఇస్తాం.
సరే ఈ క్వారంటైన్ పీరియడ్ 14 days సరిపోదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ అండి. ఇప్పుడు పేషెంట్కి మామూలుగా సిమ్టమ్స్ 4th or 5th డే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 3-4 days ఏం ఉండదు పేషెంట్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అది. అంటే వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పటి నుంచి పేషెంట్కి సిమ్టమ్స్ రావడానికి పట్టే టైం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అది 3-4 రోజులు ఉండొచ్చు. సో 4th day or 5th day నుంచి పేషెంట్ కొంతమందికి వారం రోజుల తర్వాత రావచ్చు, కొంతమంది 10 రోజుల తర్వాత రావచ్చు. మొత్తం మీద 10-15 రోజుల్లో పేషెంట్కి సిమ్టమాటిక్ అవుతాడు. ఆ తర్వాత వైరస్ మన బాడీలో నుంచి స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో వైరస్ తగ్గిపోయిన తర్వాత వైరస్ బాడీలో ఉన్న మనం తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అది బయటికి రానంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఎన్ని రోజులు మనకు ఐసోలేషన్ పెట్టాలి? 15 రోజుల వరకు యూజువల్గా అది వైరస్ బయటికి పోయే ప్రమాదం ఉండదు. కానీ కొంతమంది పేషెంట్స్లో 3 weeks తర్వాత కూడా పాజిటివ్స్ కనిపించింది కాబట్టి మనం ఈ మధ్య 28 days వీళ్ళ వరకు ఐసోలేషన్ చేస్తున్నాం. హాస్పిటల్లో 15 రోజులు ఉంచినా మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తున్నాం క్లియర్గా, ఇంకా 15 రోజులు బాబు ఎక్కడ తిరగద్దు, వేరే వాళ్ళకి మీ వాళ్ళ పాజిటివ్ ఉన్నా కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అని అడ్వైజ్ ఇస్తున్నాం. 90% సిమ్టమ్స్ వితిన్ 14 daysలోనే వస్తాయండి. వితిన్ 14 days కూడా కాదు, వితిన్ 7 daysలో 8 daysలోనే వస్తాయి. దాని తర్వాత డేస్ పెరుగుతున్న కొద్దీ సిమ్టమ్స్ రావట్లేదంటే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. అట్లా ఎప్పుడో 20 daysకి 25 daysకి ఒక్క పేషెంట్ వచ్చిందని చెప్పేసి మనము అందరికీ అట్లా చెప్పలేము. కాకపోతే సార్ అన్నట్టు ఫస్ట్ 14 days మోర్ ఇంపార్టెంట్. 14 days లోపల రావట్లేదంటే మిగతా 14 days ఇంట్లో హోమ్ సపరేట్ రూమ్లో ఉండడం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయము, ఆల్రెడీ పేషెంట్స్ చాలామంది ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ అంటారు. స్మోకింగ్ చేసే వాళ్ళకి దగ్గు వస్తూనే ఉంటుంది. తర్వాత ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి ఇన్హేలర్స్ వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం కొంచెం దగ్గు వస్తూనే ఉంటుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోతున్నారంటే ప్యానిక్ అయిపోతున్నారు. అంటే నాకు దగ్గు వస్తుంది, ఇది నిజంగా కరోనానేమో కోవిడ్ ఏమో ఇది ఎట్లా అని. అట్లాంటి వాళ్ళకు అండి ఇప్పుడు మామూలుగా మీరు చాలా రోజుల నుంచి మందులు వాడుతూ ఉన్నారు, ఇన్హేలర్స్ వాడుతూనే ఉన్నారు. సో మీకు లంగ్స్ కెపాసిటీ, మీ ఆయాసం తెలుస్తుంది. మీరు ఇది ఎప్పుడు జాగ్రత్త పడి ఎప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ కావాలి అంటే మీరు మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్, చాలామంది ఆస్తమా పేషెంట్స్లో ఇన్హేలర్ ఎట్లా ఉంటుందో పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇంట్లో ఉంటుంది. ఒకవేళ ఆ ఇన్హేలర్ ఉంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టేసుకుంటే దాంట్లో సాచురేషన్ చూపిస్తుంది. నార్మల్ పబ్లిక్కి 98-99 చూపిస్తుంది, ఆస్తమా పేషెంట్స్కి కొంచెం తక్కువ చూపిస్తుంది, 95-96. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ బిలో 93 డాక్టర్ గారిని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. తర్వాత టెంపరేచర్ మోర్ దెన్ 100 ఉన్నా కలవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆయాసం కూడా ఎక్కువ అవుతుంది, రెస్పిరేటరీ రేట్ మోర్ దెన్ 22 అవుతున్నా కూడా డాక్టర్ గారిని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. సో మామూలుగా వాళ్ళకి కొంచెము స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ ఆస్తమా వాళ్ళకి కొంచెం దగ్గు వస్తూనే ఉంటుంది. సో చిన్న దగ్గును కూడా అమ్మో ఇదేదో కరోనా దగ్గులాగా అని పక్క వాళ్ళు భయపడుతున్నారు, పేషెంట్ భయపడుతున్నారు. సో అట్లా భయపడకుండా తెలిసిపోతుంది. ఫీవర్, రెస్పిరేటరీ రేట్ మోర్ దాన్ 22, తర్వాత సాచురేషన్ లెస్ దాన్ 93. ఇంకా డౌట్ ఉంటే చెస్ట్ ఎక్స్రేలో న్యూమోనియా ప్యాచెస్. ఈ 4 లక్షణాలండి. వీటిని బట్టి నార్మల్ ఆస్తమా పేషెంటా లేకపోతే కరోనా పేషెంట్ అనేది కూడా డిఫరెన్షియేట్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఎర్లీ సిమ్టమ్స్, వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ మనకు వాసన తగ్గిపోతుంది. వాసన అప్రిషియేట్ చేయలేమన్నమాట. అట్లాగే టేస్ట్ కూడా మారచ్చు. అంటే మిగతా లక్షణాలు డాక్టర్ చెప్పినవన్నీ సాధారణ లక్షణాలు, అవి కాకుండా కొంతమందికి అది ఏముండవు సిమ్టమ్స్, నాకు అసలు వాసనే తెలిసేది ఏంటో ఈ మధ్య అనే డౌట్ ఉన్నా కూడా అది కూడా కరోనా లక్షణం కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొక ముఖ్యమైన విషయాలు, 2 విషయాల్లోనే ఉంటున్నారు. ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లేరు, వాకింగ్ లేదు. సో టీవీల ముందు 24 hours న్యూస్ ఛానల్స్ చెప్తానే ఉంటారు. సో చూస్తూ ఏదో ఒకటి తింటానే ఉన్నారు, తిని వెయిట్ పెరుగుతూ ఉన్నారు. ఇంకోటి అండర్లైన్ ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి షుగర్స్ పెరుగుతూ ఉన్నాయి, వెయిట్ పెరుగుతూ ఉంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ పేషెంట్స్ ఏదో ఒకటి తింటానే చేయకూడదు. మితంగా ఆహారాన్ని పరిమితంగానే తీసుకోవాలి. టీవీల ముందు న్యూస్ చూస్తూ గంటకి ఏదో ఒకటి తింటానే ఉంటే మాత్రం మీ షుగర్స్ కంట్రోల్గా ఉండవండి. 1 month తర్వాత లాక్డౌన్ తర్వాత చూస్తే మీ షుగర్స్ అన్నీ హైగా ఉంటాయి. సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. టీవీ చూస్తే చూడండి కానీ తినడం మాత్రం మానేయండి. మితంగానే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ కొంచెం పరిమాణంలో తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయము,
సో మెయిన్గా భయపడకూడదు. అయ్యో నాకు వస్తుందేమో కరోనా అని చాలామంది భయపడుతున్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. సరే నాకు కరోనా వచ్చిందేమో, పక్కింట్లో వాడికి కరోనా ఉందని నేను బయటికి వెళ్ళొచ్చాను. సో ఎక్కువగా మానసిక ఆందోళన అంటున్నారు. మానసిక ఆందోళన పెట్టుకోకూడదు, భయపడకూడదు. సో మీకు నేను చెప్పిన లక్షణాలు, ఒకవేళ దగ్గున్నా, ఆయాసం ఉన్నా, మీరు ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా, టెంపరేచర్ ఉన్నా, గొంతు నొప్పి ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అవి లేవు అంటే మీరు హ్యాపీగా ఉండండి, ఇంట్లో ఉండండి, అంతే. థ్యాంక్ యూ. టెస్ట్లో వినే వస్తున్నాయి, చాలామంది వినే ఉంటారు. తర్వాత మామూలుగా ఏంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాము. ఆర్టీపీసీఆర్ అనేది గొంతులో నుంచి కానీ నోస్లో నుంచి కానీ ఒక స్వాబ్ చేసి, కాటన్ స్వాబ్, దాని ద్వారా టెస్ట్ చేసి ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ ద్వారా మనకు 24 hours to 48 hours, సమ్టైమ్స్ ఈవెన్ 72 hours కూడా పట్టవచ్చు. బట్ దట్ ఈస్ ది టైం టెస్టెడ్ అల్టిమేట్ టెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్. ఏంటి అక్కడ అందులో క్లియర్గా మనం ఏం చూస్తున్నాము, వైరస్ పార్టికల్స్ని మనం డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాం. ఓకే, కాబట్టి ఒక పేషెంట్కి అది పాజిటివ్ వచ్చింది అంటే వైరస్ ఎలిమెంట్ బాడీలో ఉన్నట్టు. వేరాస్ ఇప్పుడు కొత్తగా ర్యాపిడ్ టెస్టులు అనేటివి, యాంటీబాడీ టెస్టులు అనేటివి కూడా ప్రచారంలో వస్తున్నాయి. అవి ఏం చేస్తుంది, మనకు బాడీలో ముందు యాంటీజన్, దట్ ఈజ్ వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ కొన్ని రోజుల తర్వాత మన బాడీలో వస్తాయి. కాబట్టి ఫస్ట్ డే, సెకండ్ డే రాగానే మనకు యాంటీబాడీస్ ఉండవు. 1 week or 10 days తర్వాత ఒక రకమైన యాంటీబాడీస్ వస్తాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకో రకమైన యాంటీబాడీస్. సో మన యాంటీబాడీ టెస్ట్ అనేది కొంచెం 5-6 రోజులు, వారం, 10 రోజుల తర్వాత చేస్తేనే దాని వాల్యూ ఉంటుంది. మొదట్లో చేసేసి నెగిటివ్ అనుకోకూడదు. ఓన్లీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ విల్ కమ్ పాజిటివ్. ఏమా పారాసిటమాల్, డోలో. ట్యాబ్లెట్ ఉన్నా లేకపోయినా దానికి సంబంధం ఉంటుంది. పారాసిటమాల్ ఇది ఓన్లీ రిడ్యూస్ ద ఫీవర్, అంతే కదా. దాని వైరస్ ఏమి ఎఫెక్ట్ చేయదు. నార్మల్గా విత్ ఇన్ a week ఇట్ విల్ బికమ్ పాజిటివ్ ఇఫ్ అట్ ఆల్ బాడీలో ఉంటే. సో ట్యాబ్లెట్ మీరు పారాసిటమాల్ వేసినంత మాత్రం అది మిస్ అయ్యే పాసిబిలిటీ ఏం లేదు. జ్వరం తగ్గిపోతుంది కాబట్టి మనం పేషెంట్కు ఫీల్ అవ్వడం, జ్వరం లేదు నాకు బాగానే ఉంది అని అనుకోవచ్చు. మెయిన్ సిమ్టమ్ అనేది దగ్గు, థ్రోట్ డిస్కంఫర్ట్, జలుబు. ఓకే, బట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా చెస్ట్ డిస్కంఫర్ట్, డ్రై కాఫ్, మామూలుగా గడ్ల స్ఫూటం వచ్చే పేషెంట్ కంటే ఇందులో డ్రై కాఫ్, ఆయాసం, చెస్ట్ పెయిన్ ఇలాంటివి వస్తాయి. ఎక్స్రే తీస్తే డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్యాచెస్ ఇన్ఫెక్షన్ తెలిసిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ తీస్తే ఆబ్వియస్గా న్యూమోనియా ఉందా ఏముందా తెలిసిపోతుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్టేజ్లో ఎక్స్రేలో, సిటీలో మనకు అనిపిస్తుందంటే వీ హ్యావ్ టు స్ట్రాంగ్లీ సస్పెక్ట్ అండ్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు అడ్మిట్ ద పేషెంట్. ఇంకా ఏం చెప్పంటారా? ప్లాస్మా థెరపీ గురించి ఒక నిమిషం మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ప్లాస్మా థెరపీ ఎంతవరకు యూస్ఫుల్ అనేది కూడా రీసెంట్గా నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నాం. ఓకే, ప్లాస్మా అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఒక 2-3 weeks తర్వాత పేషెంట్ రికవర్ అయిన తర్వాత ఏమవుతుంది, మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. యాంటీబాడీస్ అంటే మనకు వచ్చిన వైరస్ని చంపడానికి కావాల్సిన ప్రోటీన్స్. ఆ యాంటీబాడీస్ మన దగ్గర తయారైనప్పుడు మనం రికవర్ అయిన తర్వాత మన బ్లడ్ తీసి అందులోంచి ప్లాస్మా సపరేట్ చేసి దాన్ని బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేసుకొని అవసరమైన పేషెంట్కి, పాజిటివ్ పేషెంట్ ఒకవేళ సీరియస్గా ఉంది, ఓకే ఈయనకు వేరే మందులు పనిచేయట్లేదు, ప్రాబబ్లీ క్రిటికల్గా అవుతాడేమో అనుకున్న వాళ్లకు ఈ ప్లాస్మా ఇవ్వచ్చు. అందులో యాంటీబాడీస్ ఉన్నాయి. యాంటీజెన్ పేషెంట్ మీదలో ఉంది, యాంటీబాడీస్ ఇస్తున్నాం. సో దట్ విల్ కిల్ ద వైరస్ ఆర్ అట్లీస్ట్ సివియరిటీ విల్ బి రెడ్యూస్డ్. కాబట్టి ప్లాస్మా థెరపీ మనం చెప్పినంత థియరిటికల్గా బాగుంది, కానీ ప్రాక్టికల్గా అది ఎంతవరకు యూస్ఫుల్ అనేది ఇంకా వెల్ ఎస్టాబ్లిష్ కాదు. కొన్ని సెంటర్స్ మాత్రం ఇండియాలో కూడా నోటిఫై చేశారు, వాటిల్లో మాత్రమే దాన్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇస్తున్నారు కూడా.